అంటే మీ వార్డులో మీరు అంటే అటువైపు ఎవరి నుంచున్నా మీరే గెలుస్తారని అంటున్నారు. ఎవరు నిల్చున్నా నేనే గెలుస్తాను. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిల్చోబెట్టాను. ఎక్కడ పెడితే మీరే గెలుస్తారు. నిల్చోబెట్టాను జగన్మోహన్ రెడ్డి గారికి రమ్మానండి, ఆ వార్డులో నిల్చోమనండి, నేనే గెలుస్తాను ఆ వార్డులో. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? మీరు ప్రజలకు చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి కదా, మంచి సేవ ఒకటి చెప్పండి. మంచిది అంటే గుర్తుంచుకునేటువంటి, మా వీడియో ముఖంగా మీరు చేసిన గుర్తుంచుకునేటువంటి మంచిది చెప్పండి. ప్రజలకి చేసే మంచి సేవలు అంటే ఎక్స్పెషల్లీ సార్, ఇప్పుడు నేను చేసిన సేవలు చాలా ఉన్నాయి. వార్డుల్లోని ప్రతి సమస్యలు, రోడ్లు, కాలువలు, బాత్రూమ్లైనా, పెన్షన్లైనా, ఇప్పుడు రీసెంట్ గా రేషన్ కార్డులు. అయితే నాకు కొంచెం ఇది మంచి పని చేశానని ఫీలింగ్ వచ్చిన పని అయితే, ఒక అమ్మాయి ఎవరైతే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎక్స్పైర్ అయిపోయారు, హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు అని చెప్పాను, ఆవిడికి ఉద్యోగం అనేది నేను కల్పించినప్పుడు మాట్లాడి. ఏ ఉద్యోగం ఇప్పించారు? ఆవిడ సెక్యూరిటీ కింద ప్రభుత్వ హాస్పిటల్లోని జాయిన్ అయ్యారు, మన గవర్నమెంట్ హాస్పిటల్లోని. సో అప్పుడు నాకు కొంచెం ఒక మంచి పని చేసాం, ఒక కుటుంబానికి ఒక ఆధారం దొరికింది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకొని వెళ్ళగలరు అని చెప్పి ఒక ధైర్యాన్ని మనం ఇచ్చాం చూసారా. అది మనం ఎన్ని కార్యక్రమాలు చేసిన అన్నింటిలో ఉత్తమమైన సేవగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే లైఫ్ టైం వాళ్ళ పిల్లలు కూడా రన్ అవుద్ది కనుక అది లైఫ్ టైం అనుకుంటున్నాను. అదొకటే కాదు, నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను, ప్రజల కోసం ఎప్పుడు నేను అవైలబుల్ గా ఉంటాను, ఏ టైం అయినాను సేవ చేయడానికి. ఓకే, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఖచ్చితంగా సీట్ వస్తుందండి, ఖచ్చితంగా కార్పొరేటర్ గా గెలుస్తానండి అని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సరే.